ఓం శ్రీ శివాయ గురవే నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీమదాంధ్ర మహాభారతం కవిత్రయ విరచితం ఆనుశాసనిక పర్వం. కృతికర్త తిక్కన సోమయాజి. పంచమాశ్వాసం అమృతవర్షిణి ధారావాహిక 353వ రోజు తత్వదర్శిని కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవచకులు మీదికోటి చంద్రమౌళి రసజ్ఞులను ఆహ్వానిస్తూ, అయ్యా నిన్నటి వరకు మనం చతుర్థాశ్వాసం అంతంలో విశ్లేషణగా దేహాభిమానమే అజ్ఞానం, పరమాత్మ యొక్క తత్వమును ఆశ్రయించుటయే మార్గం, వినా మార్గం లేదు. అంటే అజ్ఞానమే చీకటి, జ్ఞానమే వెలుగు. ఆ వెలుగు అనగా ఆ జ్ఞానం, అది పరమానంద ఫలితం అనగా సచ్చిదానందం. సత్తు చిత్తు ఆనందం సచ్చిదానందం. అంతేగాని అమ్ముడు పోవటం కాదు, దిగజారిన పాలనను బానిసలుగా మారి ఆహ్వానించడం కాదు, హైందవ సనాతన ధర్మాన్ని తూట్లు పొడిచే శక్తులతో చేతులు కలపడం కాదు. ఆలోచించాలి సీతారాం. అంటే కారణం ఏంటి? అజ్ఞానం. ఈ దేహం నశిస్తుంది, భక్తితో మాత్రమే తరించడం. భక్తి అంటే నామం జపించుకున్నంత మాత్రాన మంత్రమో జపమో నామమో, ధర్మబద్ధ జీవనమే భక్తి. ధర్మాధర్మ విచక్షణ వివేకం కలిగినటువంటి జీవనమే జీవనం, లేకపోతే పశుప్రాయం. జ్ఞానస్వరూపం భగవత్తత్వం. అందుకే భగవత్తత్వ ప్రియులు సామగానం చేస్తూ ఉంటారు, పారవస్యంతో ఉంటారు. తైత్రీయ ఉపనిషత్తు చెప్తా ఉందని నేటి వరకు చెప్పుకున్నాం మనం. ఇక నేటి విషయాన్ని ప్రవేశానికి ముందు చిన్న నుతి. అనంతుడు కదా, ఆ అనంతుని ఎలా సేవించాలి, అనంతమైన కాలవాహినిలో కొట్టుకొని పోకుండా ఎలా మనం జీవించాలి, మానవ జీవన విధానం వెయ్యది. అనంతతత్వ సహస్రానేక జన్మ కర్మాభినామ మాయా విదూర కనసఖ్యంబని మాయలన్ కాలత్రయావతార లీలా విహార నిని శరణు వేడితి కర్మక్షేత్రంబున పరువులన్ మోహితులము కర్మక్షేత్రంబున పరుగులన్ మోహితులము కృష్ణ కావగవేడితి నీ మోవి సోకిన మురళీ రవళినవుదు. స్వామి ఏది పలికిస్తే అదే పలుకుతానంటున్నాం. దేంట్లో అంటే ఆయన ఏం చెప్తాడు, ఏం పలకమంటాడు? ధర్మం, సత్యం వద, ధర్మం చర, సత్యనిష్ట. అదే కదా, అమ్ముడు పోవటం కాదు కదా, ద్రోహచింతన కాదు కదా, దేశద్రోహ తత్వం అంతకంటే కాదు కదా. ఆలోచించాలి సీతారాం. శ్రీమదాంధ్ర మహాభారతం ఆనుశాసనిక పర్వం పంచమాశ్వాసంలోకి అడుగెడుతూ శ్రీకాళీ త్వదారసు శ్లోక లోకన విలాస సుస్థిర భావన శోక ముదాద్యవధూతి వ్యాకోస వివేక భవన హరిహరనాథ. ఇద్దరూ హరించేవాళ్లే, కల్మషములను హరిస్తారో హరే హరుడు. హే హరిహరనాథ, భక్తులపై ప్రసరిస్తున్నటువంటి నీ కటాక్ష వీక్షణములు సకల ఐశ్వర్యములకు నాశము కానిదే ఐశ్వర్యమో. దాచుకో కాదు, అమ్ముడు పోవటం కాదు, ₹1,00,000 ఓటు వేయటం కాదండి. ఆలోచించాలి సీతారాం. కటువుగా ఉండవచ్చుగాక, వాస్తవం చెప్పక తప్పదు. భక్తులపై ప్రసరిస్తున్నటువంటి నీ కటాక్ష వీక్షణములు సకల ఐశ్వర్యములకు సమస్త సన్మంగళములకు నిశ్చలమైనటువంటి నిలయములో. ఏది ఐశ్వర్యము నాశము కానితే జ్ఞానము. బ్రతకనివ్వు. సర్వే జన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. అందరూ బాగుండాలి. ప్రతి ప్రాణి కుల మత ధర్మములకు అతీతంగా ప్రాణికోటి అంతా చల్లగా ఉండాలి కదా. ఆ సమస్త సన్మంగళం అని అప్పుడే అది అనిపించుకుంటుంది కదా. అదే నిశ్చలమైనటువంటి నిలయం కదా. ద్వంద్వములను అనగా సుఖదుఖములను, నాకు నచ్చితే శుభం, నాకు నచ్చకపోతే దుఃఖం తప్పండి. ధర్మం ధర్మమే, అధర్మం అధర్మమే, ద్రోహం ద్రోహమే, త్యాగం త్యాగమే. కాబట్టి ఈ ద్వంద్వములకు
వీటిని నిర్మూలన గావించేటువంటి నీవు పరమాత్మ యొక్క తత్వం వికసించిన విజ్ఞాన నిధివి. విజ్ఞానం కుండలో దీపంలా ఉండకూడదండి, పంచాలి. పంచినా కొద్దీ పెరుగుతూ ఉంటుంది. తెంచుకుంటే తరుగుతుంది, పంచుకుంటే పెరుగుతుంది కదా. అవతరించు స్వామి అంటే శ్రీ అనగా లక్ష్మి. శ్రీ మదాంధ్ర మహాభారతం చెప్పుకుంటూ ఉన్నాం. శ్రీ కాళీ, చూడండి ఎత్తుగడే కాళీతో, అమ్మవారితో. శ్రీ అనగా లక్ష్మి, కాళీతత్వం అంటే గౌరీ శక్తి, ధర్మ ఆచరణ శక్తిని నేను ఇక్కడ ఆవాహన చేస్తూ ఉన్నాను. కాళీతత్వం అనగా గౌరీ, ఆ భావాలు, ఆ ఆదర్శాలు, ఆ ఆశయాలు, ఆ లక్ష్యాలు, ఆ సాధనలు సముపార్జించుకునే శక్తి సామర్థ్యములు. అనగా ధర్మం అంటే ఐశ్వర్యదాయకం. ఐశ్వర్యం అంటే కోట్లు, వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టి, బ్యాంకులను కొల్లగొట్టి, వ్యవస్థలను కొల్లగొట్టి విదేశాల్లో మూట కట్టడం కాదండి. చివరికి జన్మ ఎలా అవుతుంది? ఆ నోట్ల కట్లో పురుగులా వస్తారు, చెప్పుకున్నాం మనం. కాబట్టి ఐశ్వర్యం నాశనము కానిదే, నస్వరము కానిదే ఐశ్వర్యం. అది మాత్రం జ్ఞానం. మరియు సకల సన్మంగళ అనుగ్రహం. సకల సన్మంగళం నా ఒక్కడికే మంగళం కాదు, సమస్త ప్రాణికోటి ఎవరైనా కానీ వాళ్ళు స్వపర భేదం లేకుండా అందరూ బాగుండాలి, అందరూ చల్లగా ఉండాలి, అందరికీ సద్భావన స్వామి అనుగ్రహించుగాక. వాడు దుర్మార్గుడైనా సరే మంచిగా మారాలి, సన్మార్గంలోకి రావాలి, మానవత్వంతో జీవించాలి, జీవింపనివ్వాలి. కాబట్టి ఇవి రెండు కూడా అంటే ధర్మం, సన్మార్గం, ఐశ్వర్యం భక్తులను ఉద్ధరిస్తుంది. అవి ఉద్ధరణ కారకములో. ఆయన ద్వంద్వ విధురుడు. సుఖదుఖాలకు అవునంటాం, కానంటాం, మోసం, మాయ, దగ వీటన్నిటికీ దూరంగా ఉంటాడు. సత్యనిష్ట, ధర్మనిష్ట. కాబట్టి ఇహపర సౌఖ్యకారకుడు ఆ పరమాత్మ మాత్రమే. ఈ లోకంలో కేవలం ఏదో దోచుకున్న డబ్బుతో హాయిగా ఏసీ రూముల్లో కూర్చున్నాం అనుకుంటాం, భ్రమ. మరో జన్మ ఏదొస్తుందో కిందసారి చెప్పుకున్నాం. గాడిద, కుక్క, పురుగు చెప్పుకున్నాం, చాలా వివరంగానే మనవి చేశాను. కాబట్టి అది కావాలా? అయితే స్వామి అపార కరుణ ఇంకా మన మీద ఉన్నదండి. ఎందుకంటే పూర్వజన్మ స్మృతి ఆ ప్రాణికి ఇస్తే, అయ్యో నేను పూర్వజన్మలో మంత్రిని, వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టాను ఒక రాజకీయ నాయకుడిగా, ఇప్పుడు అదే నోట్ల కట్లో పురుగ్గా పుట్టించాడు స్వామి అని ఆ పురుక్కు తెలిస్తే దాని యొక్క పరిస్థితి ఏమిటి? ఆ జీవి యొక్క పరిస్థితి ఏమిటి? ఒకసారి ఆలోచించండి. ఇంతకు మించిన భాష కానీ సంస్కారహీనమైనటువంటి పోలికలు పోల్చలేను కదా. ద్వంద్వ విదూరుడు, ఇహపర సౌఖ్యకారకుడు పరమాత్మ. పరంలో సౌఖ్యం అంటే ఉత్తమ జన్మను పొందగలగటం పరం. ఎందుకంటే పరానికి వెళ్ళి వాళ్ళు ఎవరైనా మళ్ళీ ఇహానికి రాక తప్పదు. అది ఏ లోకమైనా కానీ కేవలం మోక్షం అయితే తప్ప మోక్షం ఎలాగూ రాదు. అయ్యో పుణ్యాలు, కర్మలు, మంచి చెడు ఆచరిస్తాం, దానికి తగ్గ జన్మ. ఆ జన్మ ఎత్తిన తర్వాత మళ్ళీ వీడికి పూర్వజన్మ స్మృతి లేకుండా చేయటం ఆయన మాతృహృదయం. వీడు క్షోభిస్తాడని చెప్పని ఆ స్మృతి లేకుండా ఉంది. మాతృగర్భంలో ఉన్నంతసేపు శిశువుకు పూర్వజన్మ స్మృతి ఉంటుందండి. అక్కడ ఎన్నో శుద్ధులు చెప్తాడు. ఇక్కడి నుంచి వచ్చే జన్మలో నేను ఇది చేయను, క్రితం జన్మలో ఇట్లా చేశాను, ఈ తల్లకిందులుగా ఉన్నాను, ఈ మాయలో పడి కొట్టుకులాడుతున్నాను, ఇంకా ఏమి చేయను. మళ్ళీ అక్కడ వేసిన గొంగళి అక్కడే. మాతృగర్భంలో నుంచి ఒక్కసారి బయటకు వస్తే శ్వాస ఆగిపోతుంది, నీళ్లు జల్లుతారు, మళ్ళీ శ్వాస అందుకుంటుంది. అంతే. ఆ కృత జన్మ వాసన, ఆ ఆలోచనలు అన్నీ పోతాయి, కమ్ముకుంటుందంతే మోహం. మళ్ళీ మాయ జీవన విధానం. ఏ తత్వాన్ని ఆశ్రయించాలో, ఏ తత్వమును అనుభవించాలో, ఆచరణాత్మకంగా ఎలా జీవించాలో నిర్దేశిస్తుంది భారతం. అందుకే వినమంటున్నాను. మనిషిగా మనం జన్మెత్తాం. క్రితం జన్మ ఏదో మనకు తెలియదు, స్వామి యొక్క అనుగ్రహం చేత. ఏ జన్మ వస్తుందో అది తెలియదు, కానీ లీలగా ఊహించుకోవచ్చు. మనం చేసే పనులు ఇది వింటే తెలుస్తుంది. వినమంటంలో మర్మం ఏమిటంటే, ఇంతవరకు తెలిసో తెలవకో తప్పో ఒప్పో జరిగిపోయింది. ఇక విన్న తర్వాత భయం వేస్తుంది. అబద్ధం చెప్పాలంటే భయం, దోచుకోవాలంటే భయం, అన్యాయం, అధర్మం, ద్వంద్వం,
స్వార్థం, ద్రోహం వీటికన్నిటికీ దూరంగా ఉంటాం. సహజంగానే సత్యనిష్ట మనలో అంకురం ఏర్పడుతుంది బీజప్రాయంగా. ఇక నుంచైనా మనల్ని మనం ఉద్ధరించుకుంటాం కదా. ఆలోచించాలి. భారతం కాలం అనుల్లంఘనీయం. భారతం అంటూ ఉంది కాలము అనుల్లంఘనీయమో, ఉల్లంఘించరానిది, దాటరానిది. ఇక్కడ కాలం అనగా మనం ఆచరించినటువంటి కర్మ ఫలప్రదానం, అదే కాలం. ఆయనకేమి రామచంద్రమూర్తికి మనం ఆరాధిస్తున్నటువంటి దైవానికి ఎవరి మీద పక్షపాతం లేదు కదా. కాలగతిలో ధర్మాచరణ యొక్క ఫలమే జీవుణ్ణి తరింపజేస్తుంది. చాలాసార్లు చెప్పుకున్నాం, కాలగతిని కానగలేమో కనవోయి, కలలాగే కరుగును వినవో నిజమోయి. కాలగతిని ఎవరు కాలగలరు? మన చేతుల్లో ఏముంది? ధర్మాచరణ ఉంది. అన్నీ దేవుడి మీదకి నెట్టేసి తప్పుకోవడం కాదు. తెలివిగా నేను మహా తెలివిగా వ్యవహరిస్తున్నాను అనుకుంటాం. కోహన లౌక్యం కొండలో దీపం. ఎవరికి ఉపయోగం ఉండదు, తనకు కూడా ఉపయోగం ఉండదు. అవకాశవాదాలు, లౌక్యాలు, స్వార్థాలు, విద్వేషాలు, కల్మషాలు ఇవన్నీ దుఃఖకారకములే. తాత్కాలికంగా ధర్మబద్ధంగా జీవించే వాళ్ళను మోసం చేయొచ్చుగాక, అన్యాయం చేయొచ్చుగాక, బట్టతలకి బోడిగుంటికి ముడేసి రాజ్యాధికారాన్ని చేజిక్కించు పాలనా వ్యవస్థను భ్రష్టు పట్టించవచ్చుగాక. ఫలితం మాత్రం దారుణంగా ఉంటుంది. ఆలోచించాలి సీతారాం. కళ్ళ ముందు కనపడుతున్న జీవులకు బుద్ధి రావట్లేదండి. కారణం ధర్మచింతన లోపం కదా. కాలప్రభావం కాదు, మానవ నైజం. క్రితం జన్మలో ఆచరించిన కర్మఫలం ఈ జన్మలో మన బుద్ధిని ఎలా చేస్తూ ఉంది. అవకాశం ఉంది, అయినా విచక్షణ జ్ఞానాన్ని అనుగ్రహించాడు. సద్వినియోగం చేసుకోవాలి. అంతటి తీరికేది భారతం వినటానికే తీరికలేదు, ఇంకెక్కడ చదువుతాం కదా. కాబట్టి అవకాశవాదం, లౌక్యం, స్వార్థం, విద్వేషం, కల్మషం దుఃఖకారకములు. సాధనతో జీవుడు తనను తాను ఉద్ధరించుకోవాలి. సాధనతో సమాధిరోహణము గావించాలి. అప్పుడు కూడా సాధనే, జారిపోకూడదు. గోతిలో కూర్చొని నెత్తి మీద బండ పెట్టుకోవడం కాదండి, అది యోగం. సమాధిరోహణంలో అదొక పార్ట్, అదొక యోగం. ఇక్కడ చెప్పే సమాధిరోహణం సమంగా అధిరోహించడం. దేంటది? క్షేత్రజ్ఞ జ్ఞానముతో క్షేత్రజ్ఞుడు ఆ క్షేత్రములో ధర్మ కార్య నిర్వహణలో ఈ దేహంతోనే ఆచరించాలి కనుక సమంగా జారిపోకుండా, దొర్లిపోకుండా, కుళ్ళిపోకుండా నిలబడగలగాలి. ఎవరి ప్రాప్తం వారిదే, అంతే. ఎవడు ఎవడిని ఉద్ధరించలేడు. ఎవడికి వాడు తనను తనే ఉద్ధరించుకోవాలి. జీవన ఉద్ధరణ మరిచిపోయి, తన జీవనాన్ని తను ఉద్ధరించుకోవటం మరిచిపోయి ప్రాపంచిక భోగ లాలసత్వమే భోగమని, ప్రాపంచిక భోగ లాలసత్వం, విషయ భోగాను రక్తి, ఇది మాత్రమే. నేను మహా తెలివిగా అందరినీ మోసం చేస్తున్నాను, రాజ్యాంగాన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నాను. ట్రబుల్ షూటర్, అందమైన పేర్లు పెడతామండి మనం. అసలు ట్రబుల్ వాడికే. హీ కెనాట్ షూట్. దేన్ని ఎవరు గురి చూడాలో ఆ గురి అనేది భగవతత్వం, ధర్మతత్వం మీద, ధర్మం మీద ఉండాలి కదా. వ్యవస్థల్ని భ్రష్టు పట్టించడంలో కారాదు. భగ్గున బుగ్గిపోతున్న ఓ మనిషి బుగ్గైపోతున్నాడు. ఎందుకు? వీటన్నిటి వల్ల. ఈ భోగ లాలసత్వమో అదే భోగమని చెప్పని అనుకొని భగ్గున బుగ్గైపోతున్నాడు. ఆ బుగ్గైపోతున్నటువంటి ఓ మనిషి, వింటున్నావా? దయతో వినవయ్యా, వినండి భారతం. ఇది జీవుడు ఎలా జీవించరాదో అది తెలవాలి ముందు. ఎలా జీవించాలో తర్వాత, ఎలా జీవించకూడదో తెలిస్తే ఆపై ఎలా జీవించాలో ఆ బాటలోనే ప్రయాణం నిర్దేశిస్తూ ఉంటుంది భారతం. వినుట నీ వంతో, ఉద్ధరించడం స్వామి వంతో కదా. ఆలోచించాలి సీతారాం. హరిహరనాథ ఆలకించుమా. ఇంతవరకు నా విశ్లేషణ మీకు అనుగ్రహించానండి. శ్రీ కాళీత్వాదరసు శ్లోక ఆ భావనకు
ఆ శ్లోకానికి నేను నా యొక్క విశ్లేషణ సమర్పించి తత్వంలోకి వెళుతూ ఉన్నాం. హరిహరనాథ ఆలకించు స్వామి అంటున్నారు తిక్కన. దేవా వైశంపాయనుండు జనమేజయునితో ఏ విధంగా అంటున్నారయ్యా, పార్వతీదేవికి శివుడు వర్ణాశ్రమ ధర్మాలన్నింటినీ కూడా వివరిస్తూ ఉన్నాడు ఆవిడ కోరగా అని భీష్ముడు కొనసాగించారయ్యా. ఈ విధంగానే నారద మహర్షి శ్రీకృష్ణుడితో స్వామి ఆలకింపుమా అని ఆయన ప్రారంభించారు. మిగతా విషయం రేపు ముచ్చరించుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహీష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ఏతత్ సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. అయ్యా శివాజ్ఞగా శ్రీ వెంకటరామ నారాయణులకు సమర్పించబడుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని విన్న మనవి, బ్లూటిక్లు ఇచ్చి మాయం చేయొద్దండి. రామా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ ఛానల్లోనే మీ కామెంట్స్ని పోస్ట్ చేయ ప్రార్థన. సీతారాం.